భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇంత మొండితనం మీ ఆడవాళ్ళకి తగదు. ఇవ్వండి. చూడండి, లేఖిస్తాం గాని ముందో విషయం చెప్పండి. ఇందులో మా పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి. మీకు చదవటం రాదా? మాకే కనుక చదవడం వస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? మేమే చదువుకునే వాళ్ళంగా. సరే, చూడండి, ఇక్కడెవరికి చదవడం రాదు. అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఉపకారం చేయాలి. దీన్ని చదివి ఎవరెవరి పేర్లు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో చెప్పాలి. మేము ఆ చోటుని తాకి ఆనందిస్తాం. మీరడిగినట్టే మీకు లేఖను తిరిగి ఇచ్చేస్తాం. ఇవ్వండి. ఇవ్వండి, ఇలా అన్నీ ఇవ్వండి. ఇవ్వండి. ఈ లేఖలో మీ ఎవ్వరి పేర్లు రాసి పెట్టలేదు. అంటే రాధ పేరు కూడా ఇందులో రాయలేదంటున్నారా? లేదు, రాధ పేరు రాయలేదు, ఎవరి పేరు రాయలేదు. లేదు, మీరు అసత్యం పలుకుతున్నారు. అలా ఎన్నటికీ జరగదు. లేఖలో మా పేర్లు తప్పకుండా ఉంటాయి. కృష్ణయ్య మమ్మల్ని ఎన్నటికీ మర్చిపోడు, మాకు బాగా తెలుసు. ఒకసారి నదికి వెళ్ళొస్తుంటే కృష్ణయ్య మా కుండలు పగలగొట్టాడు. తప్పక అతనికి ఈ విషయం గుర్తుండుంటుంది. అతను ఒకసారి మా ఇంట్లో వెన్న దొంగిలించాడు. అది కూడా మర్చిపోయాడా? అవన్నీ చిన్ననాటి విషయాలు. అతనితో పాటు మేము యమునా తీరంలో కూర్చొని వేడుగానో ఆలకించేవాళ్ళం. తప్పక ఆ విషయం లేఖలో రాసే ఉంటాడు. చెప్పండి ఉద్ధవుల వారు, దయచేసి చెప్పండి. మా అందరి గురించి ఈ లేఖలో ఏం రాశాడు? మా జ్ఞాపకాలు తరచుగా తనకు వస్తుంటాయని రాశాడు కదూ. చెప్పండి, మా గురించి ఏం రాశాడు? చెప్పండి, చెప్తాను. చెప్తానంటున్నాను కదా, చెప్తాను. శాంతించండి, కాస్త శాంతించండి. అరే, ఏమిటిది? చెప్తానంటున్నాను కదా, కాస్త ఓర్పు వహించండి. చెప్తాను. అతనికి మేం గుర్తున్నావా లేదా? ఎందుకే అతని కోసం ఏడుస్తావు? అతనికి మనం గుర్తుండుంటే ఒక్కసారైనా మన కోసం వచ్చేవాడు కదా. అతనికి తీరిక ఎక్కడుంటుంది? అక్కడెవరో కుబ్జ ఉందటగా, ఆమెతో ఎక్కువగా గడుపుతూ ఉంటాడా? చాలే, ఒక కుబ్జనే ఏముంది? అతనక్కడ రాకుమారుడు. అతని కంటి ముందు వేలాది యువతులు కనిపిస్తూ ఉంటారు. ఈ పిచ్చి గోపికల జ్ఞాపకం అతనికి ఎందుకుంటుంది? రాధ పేరే అతనికి జ్ఞాపకం లేదు. ఇక మాలాంటి వాళ్ళు ఏ జ్ఞాపకం ఉంటాం? మాట్లాడరే, అతను మా వద్దకు మిమ్మల్ని ఎందుకు పంపాడో, ఏ సందేశం ఇచ్చి పంపాడో చెప్పండి. మాట్లాడరే, కృష్ణయ్య మిమ్మల్ని ఎందుకు పంపాడో, ఏ సందేశం ఇచ్చి పంపాడో చెప్పండి. కృష్ణయ్య ఎప్పుడు వస్తాడు? అతను వాగ్దానం చేసి వెళ్ళాడు. మధురలో తన కర్తవ్యం పూర్తి కాగానే తిరిగి వస్తానని. ఇప్పటి వరకు పూర్తి కాలేదా తన కర్తవ్య పాలన? చెప్పండి. కర్తవ్యం కంసుణ్ణి సంహరించినప్పుడే పూర్తయిందిగా, అవునా? కర్తవ్యం పూర్తయిందిగా, ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు? రావచ్చుగా. అతను రాడే, నీకా మాత్రం తెలియదా? ఆ కుబ్జ కృష్ణయ్యను విడిచిపెడితేనే కదా మన దగ్గరకు వస్తాడు. అయితే ఈ లేఖ ఎందుకు పంపాడు? ఇది మనందరి కన్నీళ్లు తొడవడానికే అయ్యుంటుంది. ఈ లేఖలో ఏం రాసుంటాడో నాకు బాగా తెలుసు. ప్రతినిత్యం మీరు నాకు బాగా గుర్తొస్తున్నారు. మాకిక్కడ కర్తవ్య పాలనలో తీరిక లేదు. వీలు చూసుకొని వస్తాను అని, అంతేనా? మా దగ్గరికి రానని అతను ఎంత మాత్రం అనలేడు. ఉద్ధవుల వారు,
దయచేసి తెలియజేయండి, అతను రాననే రాశాడా? నిజంగా రాశాడా? అదొక్కటే కాదు, ఇంకెప్పుడు అక్కడికి రాను, ఇక మీద మమ్మల్ని మీరంతా మర్చిపోండి రాశారు. అలాగే రాశాడా మా కృష్ణయ్య? నేనెప్పటికీ రాను, నన్ను మర్చిపోండి అని. అవును, వారు రాసింది అదే. నిజమే వచ్చిస్తున్నారా? లేక మమ్మల్ని పరీక్షించడానికి మీరు ఈ విధంగా అసత్యం పలుకుతున్నారా ఉద్ధవుల వారు? భగవానుడైన శ్రీకృష్ణుని మీద ప్రమాణం చేస్తున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం. ఈ లేఖలో మీరందరూ నిజంగానే వారిని మర్చిపోమని రాశారు. ఒకవేళ ఈ లేఖలో అదే రాసుంటే తమరు ఈ లేఖను మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. ఇది సహించరానిది, ప్రజభూమికి అవమానం. ఈ లేఖను తునాతునకలు చేసేయాలి. ఏమిటి మీరు చేసేది? అరే ఆగండి, ఏమిటిది? ఏమిటిది అంటున్నాను మిమ్మల్ని. ఏమిటి వెరి చేష్టలు? ఏమిటిది బుద్ధి లేకుండా? అరే ఏమిటిది? ఏమిటి మీరు చేసిన పని? ఇవ్వండిలా, ఇవ్వండి, ఇవ్వండిలా. మీరు చేసిన తప్పేమిటో మీకు తెలుసా? మీరు చించిన ఈ లేఖ స్వయంగా పరబ్రహ్మ తన స్వహస్తాలతో లిఖించినది. ఇది గూఢ జ్ఞానం. దీని అన్వేషణలో మునులు ఋషులు అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. అలాంటి జ్ఞానాన్ని ఈనాడు తునాతునకలు గావించారు. ఆహా, అంతటి గొప్ప జ్ఞానమైతే దీనిని మునివర్యుల వద్దకు తీసుకువెళ్ళవలసింది. మాలాంటి చదువురాని గోపికల చెంతకెందుకు తీసుకొచ్చారు ఉద్ధవుల వారు? చెప్పండి. ఎందుక? మీ అందరి మేలు కోసం. ఏ శారీరక మోహభావనను మీరందరూ ప్రేమ ప్రేమ అని పలవరిస్తున్నారో, ఆ ప్రేమనే అగాధం నుంచి మిమ్మల్ని పైకి లాగటానికి భగవానుడు శ్రీకృష్ణుడు తన స్వహస్తాలతో మీకు ఈ లేఖ రాసి పంపించారు. ఇందులో వారేం రాశారో తెలుసా? ఏ సుందర శరీరాన్ని చూసి మీరందరూ ప్రేమిస్తున్నారో ఆ శరీరం అశాశ్వతమైంది. ఒకనాటికి అది నశించిపోయేది. అందువల్ల ఈ మోహబంధాలను తెంచుకోండి. అందరూ మా యొక్క అవినాశి రూపాన్ని ధ్యానించండి. అది నిర్వికారమైంది, నిరాకారమైంది. మీ యొక్క హృదయాలు నా రూపం మీద ప్రేమలో పడి పిచ్చివైపోతున్నాయి. అలాంటి మీ హృదయాలను నా యొక్క ఈశ్వర రూప సాధనలో లగ్నం చేయండి. అందువల్ల మీ అందరి దుఃఖాలు తొలగి మేలు జరుగుతుందని రాశారు. మా మేలు గురించి మాట్లాడుతున్నారు కదూ? అవును. తమరి ఉద్దేశం ఏమిటి? మేము మా మనస్సుని కృష్ణయ్య నుంచి దూరం చేసుకొని తమరనే ఈశ్వరుని యందు లగ్నం చేయాలి, అదే కదా చెప్తున్నారు? అవును. చూడండి, మా దగ్గర ఉంది ఒకటే మనసు. అది మా కృష్ణయ్యతో మధురలోనే ఉంది. మరి మా వద్ద మరో మనసు లేదుగా తమరనే ఆ ఈశ్వరుని ఆరాధించడానికి. ఉద్ధవుల వారు, ముందు మీరో విషయం చెప్పండి. తమరనే ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడు? అతని కళ్ళు కూడా మా కృష్ణయ్య కళ్ళ వలె సుందరంగా మనోహరంగా ఉంటాయా? మా కృష్ణయ్య చేతుల్లో ఉండే ఆ మృదుత్వం, ఆ స్పర్శలో ఉండే వెచ్చదనం ఆ ఈశ్వరుల్లో ఉంటాయా చెప్పండి? అతడు మమ్మల్ని ఆలింగనం చేసుకోగలడా? లేదు, చేసుకోడు. అతనికి హస్తాలు లేవు, నేత్రాలు లేవు, ఆలింగనం చేసుకోలేడు. అతడు పరబ్రహ్మ, పరమేశ్వరుడు, నిరాకారుడు, అవినాశుడు, అచంచలుడు.
అతడు పాదాలతో నడవడు, ఎక్కడికి రాడు, ఎక్కడికి వెళ్ళడు. అతడు అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో సర్వవ్యాప్తమై ఉంటాడు. జన్మించటం ఉండదు, మరణించటమూ ఉండదు. భూత, భవిష్య, వర్తమానాలతో అతనికి పని లేదు.